ఇండియన్ మెడికల్ ఆధ్వర్యంలో కావలిలోని డాక్టర్స్ కోల్కతాలో జరిగిన డాక్టర్ అత్యాచారం హత్య చేసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని కావలిలో ఉదయగిరి సెంటర్లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సాక్షిభావం తెలిపి డాక్టర్లతో కలిసి న్యాయం జరిగేంత వరకు పోరాడండి, మీ పోరాటానికి నేను సాక్షిభావం తెలుపుతున్నానని అన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఖండించాలి. We want justice. 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 ఆడపిల్లలపై అఘాయిత్యం ఖండించాలి. Justice. We want justice. We want justice. దోషులను కఠినంగా శిక్షించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ఆడపిల్లలపై అత్యాచారం ఖండించాలి. ఆడపిల్లలపై అత్యాచారం ఖండించాలి. We want justice. 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 కఠినమైన చట్టం ఒకటి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా అని మేము అడుగుతాం. మేము చేస్తూ ఉన్నాం. కరోనాలో చేసాం, ఇప్పుడు చేసాం, ఈరోజు రాత్రులు కూడా ఇక్కడ చేస్తున్నాం. ఏరియా హాస్పిటల్లో చేస్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నాం. ఏ ఒక్క పేషెంట్ మేము రాత్రులు లేకపోతే ఎంతమంది కావాల్సిన వాళ్ళు బతుకుండే వాళ్ళ అనేది కూడా మాకు చూసుకొస్తాం. ఇది మా ఆవేదన. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మిత్రులు అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది, మన చేతుల్లో ఉన్నది. చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేసే నాయకుల మీదనే ఉంటుంది. కాబట్టి ఆ చట్టం చేసేటప్పుడు మానవతా ధోరణితో ఆలోచించి పోరాడడానికి సేవియర్స్ తరఫున మేమందరం డాక్టర్కి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. కావున మీరందరూ సపోర్ట్ చేసి తనకి జస్టిస్ జరిగేలాగా, న్యాయం జరిగేలాగా అందించాలని కోరుతున్నాను. వచ్చేటువంటి కొత్త మెడిసిన్స్ని, టెక్నాలజీని నిరంతరం కూడా అన్వేషిస్తూ నిరంతరం విద్యార్థిగానే బతుకుతూ మనల్ని బతికించడం కోసం ప్రవర్తించే పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ ఒక మానబంధంలో ఈ విధంగా మన దేశం కోల్పోవడం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా డాక్టర్లందరికీ కూడా ఈ దేశంలో న్యాయం జరుగుతుంది. అందరూ కూడా ధైర్యాన్ని కూడగట్టుకుని ఇటువంటిప్పుడు మన అందరం కూడా సంఘీభావం చెప్పాలి. మేమందరం మీ వెనక ఉన్నామనే నమ్మకాన్ని మనం వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం అంతా కూడా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా నిరంతరం కూడా ఆయన పర్యవేక్షణలో నడుస్తుందనే విషయాన్ని కూడా మీరు నమ్మండి. ఏ ఒక్క కొంచెంత ఇబ్బంది జరిగినా ఈ రాష్ట్రంలో ఒప్పుకునే ప్రసక్తి జరగదు అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వం, ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వం. ప్రతి ఒక్కరు దాన ప్రాణాలన్నింటినీ కూడా కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఇటువంటి విషాద సంఘటన వచ్చినప్పుడే మనందరిలో మానసిక స్థైర్యం పెరగాలి. మనందరం కూడా ప్రతి సివిలియన్స్ అందరూ కూడా ప్రజలు డాక్టర్కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, తోడుండాలి. ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. తప్పకుండా దోషుల్ని శిక్షించడం జరుగుతుంది. దాదాపు 9 నుంచి 12 మంది సభ్యులు దీంట్లో పాల్గొన్నట్టు ఆల్రెడీ ప్రాథమిక విచారణలో కొంత సమాచారాన్ని సేకరించినట్టుగా కూడా ఉంది. కాబట్టి డాక్టర్స్గా మీకు తెలియదు కాదు, చట్ట పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద
గోప్యత ఎక్కువ ఉంటుంది. మీరు కూడా పోస్టుమార్టం చేసినా కూడా విషయాలని వెల్లడించనేటువంటి విషయం మీకు కూడా తెలుసు. ఇప్పటికీ ఈ రాష్ట్రం, ఈ దేశ ప్రభుత్వాలు, కలకత్తా ప్రభుత్వం కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకుని డిటెక్ట్ చేస్తున్నారు. తప్పకుండా దోషులకి అన్యాయం జరుగుతుంది అనే విషయం వరకు తప్పకుండా నమ్మి ఆ పాప ఆత్మశాంతికి మనందరం కూడా శాంతి చేకూరే విధంగా దోషుల్ని శిక్షించినాడు. ఆ తల్లి పడ్డ బాధ, తల్లి పడ్డ అనుభవించిన అనుభవం తప్పకుండా ఆ పాపకి న్యాయం జరుగుతుంది, ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మంచి ఈ సభ్యమానవ సమాజం తలదించుకునేలా దాదాపు ఒక వారం క్రితం జరిగిన సంఘటన మన దేశాన్ని కాకుండా రాష్ట్రాల్లో అనేక మంది వైద్యులను, సామాన్య ప్రజలను కుదిపేస్తున్నది. ఆ అమ్మాయికి వైద్య విద్యలో ఉండి హత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. పటిష్టమైన చట్టాలు మన ప్రభుత్వాలు తీసుకురావాలని, అవి పటిష్టంగా అమలు చేయాలని కూడా అందరం కోరుకుంటున్నాం. అది కనుక జరిగితే ఆడపిల్ల భయపడకుండా అర్ధరాత్రి కూడా బయటికి వెళ్ళి తిరిగి వచ్చే స్వాతంత్రం లభిస్తుంది. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఆడపిల్ల పుట్టిందంటే ఎల్కేజీ నుంచి ఆ అమ్మాయి డిగ్రీనో ఏ ప్రొఫెషనల్ కోర్సు పూర్తి అయ్యేంత వరకు తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు ఆమెను చాలా జాగ్రత్తగా, సున్నితంగా కాపాడుకుంటూ ఏ అత్యాచారానికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకుముందు ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు లేవు. మానవుల్లో మానవీయం పోయి దుర్మార్గం, వావి వరుసలు మర్చిపోవడం, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా అరాచకాలు జరగటం, ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలన్నది మనందరి బాధ్యత. అందరిలో చైతన్యం రావాలి. ఈ చట్టాలు బాగా అమల్లోకి తీసుకొచ్చి, కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఈ శిక్ష అమలయ్యేటట్టుగా వాళ్ళ కలకటాల్లో జరిగిన హింసాకాండకు అందరినీ ఎవరెవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నాను.